గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈసారి ఐపీఎల్ క్యాప్టెన్స్కి కలిసి రావట్లేదు. వాళ్ళ పర్సనల్ ఫామ్ బాగాలేదు చాలామంది క్యాప్టెన్స్కి. తర్వాత టీం కూడా బాగా పర్ఫామ్ చేయట్లేదు. సో దే ఆర్ అండర్ ట్రిమెండస్ ప్రెషర్. ఒక ముగ్గురు నలుగురు క్యాప్టెన్స్ మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. రీసెంట్గా హర్ష్ గోయింకా అంటే ఎల్ఎస్జీ ఓనర్ ఉన్నాడు, లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయింకా సోదరుడు హర్ష్ గోయింకా ఈజ్ అ సెన్సిబుల్ మ్యాన్. నాకు తెలిసినంత వరకు అతను ఒక ట్వీట్ చేశాడు. అతను ఏమన్నాడంటే, ఈ సీజన్లో నలుగురు క్యాప్టెన్స్కి నూకలు చెల్లినట్టే. సీజన్ పూర్తయ్యే లోపల ఒకరిద్దరు గుడ్ బై కూడా చెప్పేస్తారు సీజన్ పూర్తి అవ్వకముందే. వాళ్ళు ఎవరనేది చాలా ఆబ్వియస్, మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని చెప్పి అతను మెన్షన్ చేశారు. దాని మీద చాలా చర్చ జరుగుతుంది. ఎస్, ఒక ముగ్గురు నలుగురు క్యాప్టెన్స్ ఏంటి నన్ను అడిగితే ఒక 5-6 క్యాప్టెన్స్ మారే అవకాశం ఉంది. 5 క్యాప్టెన్స్ మారే అవకాశం నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఎవరినేది మనం మాట్లాడదు. సో హర్ష్ గోయింకా అన్న అందరికీ తెలిసిందే, ఆబ్వియస్, అందరికీ తెలిసిందే అని అన్నాడు అతను. ఎవరబ్బా నలుగురు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా దృష్టిలో అజింక్య రహానే ఇప్పుడు వయసు 37 ఏంది, ధోని 43-44 అయినా ఉన్నాడు కదా. అది కాదు అక్కడ సమస్య ఏంటంటే, అతను ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ కాదు. కొన్నిసార్లు బాగా ఆడిన సందర్భాలు నేను ఆ సీజన్ బాగానే ఆడాడు. ఈ సీజన్లో అది స్ట్రైక్ రేట్ 130sలో ఉంది. ఓపెనింగ్ చేస్తూ కూడా 250 కూడా చేయలేదు, రన్స్ చేయలేదు, ఒక 50 ఉంది. టీం కూడా బాగా పర్ఫామ్ చేయట్లేదు. అతను క్యాప్టెన్సీ లోపం అని అన్నాను. టీం బాగాలేదు కాబట్టి క్యాప్టెన్ మాత్రం ఏం చేస్తాడు? వాళ్ళని మార్పులు చేశారు. అతను క్యాప్టెన్సీలో వాళ్ళని లోపాలు, స్ట్రాటజీ అతను తీసుకున్న పలానా నిర్ణయం తప్పు ఉందని నేను అన్నాను. అతను చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్. ఇండియాకి అతను 2021 బీజీటీ గెలిపించిన క్యాప్టెన్ అతను. ఈజ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ ఫర్ అజింక్య రహానే అండ్ ఈస్ క్యాప్టెన్సీ స్కిల్స్. కానీ టీం బాగాలేదు, అతను పర్సనల్ ఫామ్ బాగాలేదు. సో అతను ఐపీఎల్కి కూడా గుడ్ బై చెప్పే అవకాశం ఉంది నన్ను అడిగితే. లేదు ఉంటాడన్నా కూడా ఐ థింక్ క్యాప్టెన్సీ మారే అవకాశాలు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. సో అజింక్య రహానే ఖచ్చితంగా నిష్క్రమిస్తారు క్యాప్టెన్గా. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ బాగాలేదు, టీం పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి వాళ్ళు ఒక ఫ్రెష్నెస్ కోసం చూస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది, ఆల్రెడీ నేను ముంబై గురించి వీడియో చేసిన హార్దిక్ పాండ్యా యాజ్ ఎ ప్లేయర్ ఇప్పటికే ముంబైకి చాలా ఇన్వాల్యుబుల్. ఈ సీజన్ అంత బాగా వెళ్ళకపోవచ్చు, కానీ అతను వాట్ హీ బ్రింగ్స్ టు ద టేబుల్ మనకు తెలుసు. అతను బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ ఫర్ దట్ మ్యాటర్ అన్నిట్లో కూడా అతను చాలా చాలా హైలీ టాలెంటెడ్ ప్లేయర్. అతను టీంకి బ్రహ్మాండానికి బ్యాలెన్స్ ఇస్తాడు, టీంలో ఉంటాడు అతను. కానీ క్యాప్టెన్గా అతను రీప్లేస్ చేయొచ్చు, ఎందుకంటే క్యాప్టెన్గా అతను రిజల్ట్స్ ఇవ్వట్లేదు. అతను కూడా ప్రెషర్లో కనిపిస్తున్నాడు. సో క్యాప్టెన్సీ వదిలేస్తే అతను డెఫినెట్గా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. ఇండియా కూడా అలాగే జరిగింది. ఇండియా క్యాప్టెన్గా అతను ఇప్పుడు రేస్లో కూడా లేదు, బట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ యాజ్ ప్లేయర్ ఫర్ ఇండియా. ఇటీవల సాధించిన టైటిల్ విజయాల్లో అతను చాలా కీలకమైన పాత్ర పోషించాడు. క్యాప్టెన్సీని తీస్తే ఇంకొక అడ్వాంటేజ్ అంటే అతన్ని వర్క్లోడ్ కూడా మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు తాజాగా అతనికి బ్యాక్ ప్రాబ్లం తిరగబెట్టింది వరుసగా మ్యాచ్ ఆడడం. అలాంటప్పుడు మీరు క్యాప్టెన్సీని తప్పిస్తే మీరు అతని వర్క్లోడ్ని కూడా మేనేజ్ చేసి కొన్ని మ్యాచ్ల్లో అతనికి కూర్చోబెట్టి అతనికి ప్రాపర్ రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఐ థింక్ అతను కూడా వే అవుట్ అని అనుకుంటున్నాను. ఆ తర్వాత వాళ్ళు అంత ఖచ్చితంగా మనం ఏం చెప్పలేము, ఎందుకంటే సేమ్ థింగ్, ప్రెషర్ అనేది ఈజ్ గెటింగ్ ది బెటర్ ఆఫ్ రిషబ్ పంత్ ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. దానివల్ల అతని పర్సనల్ ఫామ్ కూడా దెబ్బతింటుంది. అతను ఆడాల్సిన స్టైల్ ఈజ్ ఎ హైలీ టాలెంటెడ్ ప్లేయర్, మనకు తెలుసు, స్పెషల్ ప్లేయర్. కానీ అతను మాత్రం బాగా ఆడట్లేదు. సో అతని క్యాప్టెన్సీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియా క్యాప్టెన్సీ మీద కూడా అతని దృష్టి ఉంది. అట్లీస్ట్ టెస్ట్ క్యాప్టెన్సీ చేయాలి, వన్డే క్యాప్టెన్సీ అవుతానని. సో అందుకని అతను ఐపీఎల్ క్యాప్టెన్సీ వదులుకోవడానికి అంత ఇష్టపడు. కానీ ఈ క్యాప్టెన్సీ వల్ల అతని క్యాప్టెన్సీ అంత గొప్పగా లేదు. స్ట్రాటజీ పరంగా అతను నేర్చుకోవాలని అశ్విన్ ఎవరు అన్నారు, స్ట్రాటజీ పరంగా పంత్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి. సో ఈజ్ నాట్ ఏ మాస్టర్స్ టాక్టీషియన్ అయితే కాదు అతను. తర్వాత అతని ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ దీనివల్ల బాగా దెబ్బతింటుంది. టీం కూడా బాగా ఆడట్లేదు. మార్క్రమ్ వాళ్ళ దగ్గర మంచి సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఉన్నాడు అతను, కానీ ఇంకొక ఇండియన్ క్యాప్టెన్ వాళ్ళు ఆలోచించే అవకాశం ఉంది. అయితే వాళ్ళ టీం ఓనర్ ఏమన్నాడంటే, అతనికి ఒక పంచవర్ష ప్రణాళిక లాంటిది, ఒక 10 ఏళ్ల ప్రణాళిక ఇచ్చాడు. 10 ఏళ్లలో మాకు 5-6 టైటిల్స్ గెలిపించి పెడతాడు పంత్ అని చెప్పి అన్నాడు. సరే, మాట్లాడడానికి ఏముంది, కానీ దానంత మాత్రం అతను క్యాప్టెన్గా అతనికి లాందరని ఇవ్వాలని ఏం లేదు. ఐ థింక్ ఖచ్చితంగా నా దృష్టిలో పంత్ కూడా తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగోది ఎవరు నాకంటే అక్షర్ పటేల్
టీం బాగా పర్ఫామ్ చేయలేదు కరెక్టే, అతని ఇండివిజువల్ ఫామ్ కూడా బాగాలేదు యాజ్ విత్ ద బ్యాట్. కానీ మొన్న ఒక 50 కొట్టాడు కదా, బౌలింగ్ బాగా చేస్తున్నాడు. అక్షర్ పటేల్ ఈజ్ అ వెరీ గుడ్ గై, ఎవ్రీబడి లైక్స్ హిమ్. కెప్టెన్గా కూడా అందరితో టీమ్మేట్స్తో బాగుంటాడు, మ్యాన్ మేనేజ్మెంట్ బాగుంటుంది. స్ట్రాటజీ పరంగా హీఈస్ నాట్ ఎ గ్రేట్ స్ట్రాటజిస్ట్ ఏమీ కాదు అతను. అతని క్యాప్టెన్సీలో అతను పూర్తిగా టీం మీద కంట్రోల్ కూడా ఉన్నట్టుగా ఉండదు మనకి, ఎందుకంటే చాలా మైల్డ్ మేనర్డ్ పర్సన్ అతను. అంత పూర్తిగా కమాండ్ చేసే రకం కూడా కాదు. మరి కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ ఇస్తారా? కేఎల్ రాహుల్ కూడా క్యాప్టెన్సీ ఇవ్వకపోయినప్పుడు అతను బాగా ఆడతాడని మనకు కరెక్ట్గా తెలిసింది, ఇండియాకైనా ఐపీఎల్ టీమ్స్కైనా. సో కేఎల్ రాహుల్ కాకపోవచ్చు, అతను కాకపోవచ్చు, దే మైట్ థింక్ ఆఫ్ అనదర్ కెప్టెన్. అక్షర్ పటేల్ కంటిన్యూ చేయడంలో పెద్ద ఇబ్బంది నాకేం కనబట్టలేదు. సో ఫోర్త్ కెప్టెన్ అంటే నలుగురు మారాలని ఏం లేదు. అక్షర్ పటేల్ విషయంలో నాకు క్వశ్చన్ మార్క్ ఉంది. అక్షర్ పటేల్ కంటే కూడా నాకు రియాన్ పరాగ్ని మారుస్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అతను పర్ఫార్మెన్స్ రావట్లేదు. 90 చేశాడు, బాగానే ఉంది, కానీ జనరల్గా అతను ఆశించిన స్థాయిలో ఏమాత్రం పర్ఫామ్ చేయట్లేదు. తర్వాత అతను కంటే యశస్వి జైస్వాల్, అతను ఒక మ్యాచ్ క్యాప్టెన్సీ చేశాడు, అది ఓడిపోయారు, అది వేరే విషయం. జైస్వాల్ కూడా క్యాప్టెన్సీ మీద చాలా హోప్స్ ఉన్నాయి. జైస్వాల్ హీస్ ప్లేయింగ్ ఫర్ ఇండియా, ఈజ్ ఎ స్టార్. ఆ టీంకి బ్రాండింగ్ విషయంలో వాటిలో కూడా జైస్వాల్ని క్యాప్టెన్ చేస్తేనే బెటర్గా ఉంటుంది. వాళ్ళు చాలా ప్యాంపర్ చేస్తున్నారు. కొంతమంది ఏమంటారంటే రాజస్థాన్ రాయల్స్ ఓనర్స్ వీడియోలు ఉన్నాయి అతని దగ్గర, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అందుకే అతనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇవన్నీ అర్థం లేని టాక్, అది సోషల్ మీడియా టాక్. అంటే నేను సోషల్ మీడియాలో ఇవన్నీ కూర్చోండి, మన దగ్గర కూడా కామెంట్స్ పెడుతుంటారు, అవి చూస్తే నాకు అర్థమవుతుంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే అతన్ని ప్యాంపర్ చేస్తున్నారు వాళ్ళు, అతనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అతని అస్సాంలో మ్యాచ్లు ఆడిస్తున్నారు, అన్నీ కరెక్టే. మొన్న ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే వేపింగ్ ఇన్సిడెంట్, దాంట్లో కూడా అతని మీద సరే వాళ్ళు చూసి చూడనట్టు ఊరుకున్నారు, అంతా కరెక్టే. కానీ వాళ్ళు టీమ్ ఇంట్రెస్ట్, టీమ్ బ్రాండింగ్, మీకు ఇతను ఇండియా టీంలో ఆడే అవకాశాలు నాకు ఇప్పట్లో కనపట్లేదు. ఐ కుడ్ బి రాంగ్, ఎందుకంటే తిలక్ వర్మకి అతనికి మధ్య పోటీ ఉంటుంది. బికాజ్ సిమిలర్ స్కిల్ సెట్, బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్ ఆఫ్ స్పిన్. తిలక్ వర్మ మచ్ అహెడ్, వే అహెడ్. ఇప్పుడు అతను వన్ డే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో కానీ దీంట్లో కానీ అతను ముందున్నాడు కాబట్టి నేను అనుకోవడం తిలక్ వర్మకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తిలక్ వర్మకే ఉన్నాడు కాబట్టి రియాన్ పరాగ్ ఇండియా టీంలోకి రావడం, బ్రేక్ అవ్వడం చాలా కష్టం, వన్ డేలో కానీ T20లో కానీ. సో అలాంటప్పుడు ఇండియాకి ఆడని ప్లేయరు అతని కోసం అదే పనిగా అతన్ని, అంటే అతను బ్రాండింగ్ కానీ జనరల్గా అతను అంత పర్ఫార్మెన్స్, టీమ్ పర్ఫార్మెన్స్ బాగుంది. అతను క్యాప్టెన్సీలో టీమ్ హ్యాస్ డన్ వెల్. మిగతా టీమ్స్ మనం చెప్పుకున్న వాళ్ళు టీం కూడా బాగా పర్ఫామ్ చేయట్లేదు. ఇతను ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా టీమ్ ఈస్ డూయింగ్ వెల్. సో అక్షర్, రియాన్ పరాగ్ విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మనం ముందు చెప్పుకున్న 3 పేర్లు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మారే అవకాశం మనకు కనిపిస్తుంది. మరి ఇంకా ఇప్పటికి ఎన్ని అయినా 5 అయినాయి. ఆరో ప్లేయర్ ఎవరంటే రుతురాజ్ గైక్వాడ్. అంటే మన అశ్విన్నే నమ్మితే, నేను ఇక్కడ అశ్విన్ పాడ్కాస్ట్ అప్పుడప్పుడు చూస్తుంటాను. అతను ఏమంటాడంటే సంజయ్ శాంసన్ ఏదో పాయింట్లో టేక్ ఓవర్ చేస్తాడు అని చెప్తాడు. బికాస్ ఈ ప్లేడ్ ఫర్ సిఎస్కే అండ్ హీజ్ ఎ చెన్నై మ్యాన్, అతనికి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సంజు శాంసన్ వాళ్ళు అంత ఇదిగా తెచ్చుకుని అతను బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అతను ఈజ్ ఎ వెరీ గుడ్ క్యాప్టెన్ కూడా, క్యాప్టెన్సీ మెటీరియల్ కూడా. మరి అతన్ని ఎందుకు సంజు కాకుండా ఇతన్ని ఎందుకు ఆడించుకుంటారు వాళ్ళు? డౌటే. అయితే నన్ను అడిగితే రుతురాజ్ ఈజ్ ఎ గుడ్ క్యాప్టెన్. పెద్ద విజయాలు ఇవ్వకపోవచ్చు, అతని ఫామ్ కూడా మళ్ళీ ఇప్పుడే ఫామ్ అందుకున్నాడు, చాలా మొదట్లో అంతా ఫెయిల్ అయ్యాడు. బట్ రుతురాజ్ ఈజ్ ఎ వెరీ వెరీ లైకబుల్ కిడ్, అందరితో బాగుంటాడు. అతను మీరు మీడియాతో మాట్లాడేటప్పుడు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో చూడండి, చాలా కూల్గా ఉంటాడు, చాలా కూల్గా అతను సమాధానాలు ఇస్తే, అలాంటి యాటిట్యూడ్ కానీ అలాంటి ఏమీ లేవు. అంటే సంజుకు ఉన్నాయని కాదు, సంజు కూడా లేదు. సంజు ఈజ్ ఎ వెరీ గుడ్ క్యాప్టెన్ అండ్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ క్యాప్టెన్, మంచి క్యాప్టెన్సీ స్కిల్స్ ఉన్న వాడు. కానీ ఏదో ఒక పాయింట్లో, ఎందుకంటే సంజు చుట్టే తిరుగుతుంది ఇంకా సిఎస్కే టీం, దాంట్లో డౌట్లేదు. సో అతను లీడర్గా ఉంటాడు, అలాగే విరాట్ కోహ్లీ ఇన్ ఆర్సీబీ అనేది ఉంది. కానీ ఈజ్ ఎ యంగ్ గై. ఏదో ఒక పాయింట్లో రుతురాజ్ పక్కన, రుతురాజ్తో వాళ్ళ లాయల్టీ ఫ్యాక్టర్ ఉండదు వాళ్ళకి, కరెక్టే. కానీ బహుశా నెక్స్ట్ సీజన్లో ధోని కూడా రిటైర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సంజు మైట్ టేక్ ఓవర్, చెప్పలేము మనం. ఐ కెనాట్ బి షూర్, యూ కెనాట్ బి షూర్. కానీ ఆ పాసిబిలిటీ ఉంది. అశ్విన్ కూడా అదే పదే అనేకసార్లు చెప్పడం నేను విన్నాను అతని ఛానల్లో. సో ఐ థింక్ సంజు శాంసన్ అక్కడ కెప్టెన్ అయ్యే అవకాశం. సో 6 క్యాప్టెన్స్ విషయంలో మనకి ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయి. వీళ్ళు 6 కూడా సరైన ఇండివిజువల్ ఫామ్లో కూడా లేరు.
ఎవ్వరు కూడా లేరు. హార్దిక్, పంత్, రహానే, అక్షర్, రియాన్ పరాగ్, రుతురాజ్ వీళ్ళెవ్వరు కూడా ఫామ్లో లేరు. అంటే ఒక సీజన్ బట్టి వాళ్ళ ఫామ్ దే ఆర్ ఆల్ వెరీ గుడ్ ప్లేయర్స్, నో డౌట్. కానీ వీళ్ళ ఆరుగురి క్యాప్టెన్సీ మీరు ఎసరు పెట్టే అవకాశం మనకి కనిపిస్తుంది. ఎవరు సేఫ్గా ఉన్నారు? అందరికంటే సేఫ్గా ఉన్నది శ్రేయస్ అయ్యర్. అతను మరింత స్టాక్స్ హ్యావ్ రిజన్ ఏ లాట్. ఇంకా మరింత ఇండియా క్యాప్టెన్ చేయాలని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. అండ్ ఈ క్యాప్టెన్గా బాగా ఆడుతున్నాడు, ఓకే, ఇండివిజువల్గా బాగా ఆడుతున్నాడు, అతని పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, క్యాప్టెన్సీ బాగా లీడ్ చేస్తున్నాడు, అందరూ అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ లేని టీంని చాలా బాగా నడిపిస్తున్నాడు. అతని మీద ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ లేదు, ఎందుకంటే పంత్కి 27 కోట్లు అంటే ఇతనికి 26.5 కోట్లు, 28తో ఆల్మోస్ట్ 27 crores ఉన్నాయి అతని ప్రైస్ ట్యాగ్, అయినా కూడా లేదు. సో సెకండ్ సీజన్ రన్నింగ్ హీఈస్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. సో అతని విషయంలో, క్యాప్టెన్స్ విషయంలో డౌట్ లేదు. శుభ్మన్ గిల్ ఇండియా T20 టీంలో ఉన్నా లేకపోయినా ఈస్ లీడింగ్ ద టీమ్ వెల్ అండ్ ఈస్ పర్ఫార్మింగ్ వండర్ఫుల్లీ వెల్. అతను మళ్ళీ ఇండియా T20 టీంలో కూడా వచ్చే అవకాశాలు ఈ సీజన్ తర్వాత కనిపిస్తుంది. అంత బాగా ఆడుతున్నాడు, అంత బాగా టీంని కూడా లీడ్ చేస్తున్నాడు. ఈజ్ అగైన్ ఇన్ ద రేస్ ఫర్ ఇండియా T20 క్యాప్టెన్సీ అని కూడా మనం అనుకోవచ్చు, ఎందుకంటే సూర్యకుమార్ కంటిన్యూ అవకాశాలు లేవు. సో ఇతను కూడా కంటెన్షన్లో ఉంటాడు. సో శుభ్మన్ గిల్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. వాళ్ళిద్దరి విషయంలో ఎలాంటి డౌట్ లేదు. రజత్ పాటీదార్ ఇండియాకి ఆడినా ఆడకపోయినా, మరి రియాన్ పరాగ్ గురించి చెప్పారు కదా, రజత్ పాటీదార్ ఆడతాడు. రజత్ పాటీదార్ ఏదో పాయింట్లో ఆడతాడు. వన్డే టీంలో పెట్టాలి, స్పిన్ బాగా ఆడతాడు అతను. వన్డే టీంలో పెట్టాలి, స్పిన్ అంత అద్భుతంగా ఆడే ప్లేయర్ని మీరు ఎక్కువ రోజు పక్కన పెట్టలేరు. అట్లీస్ట్ T20లో బ్రేక్ అవ్వడం కష్టం, చాలా వేకెన్సీలు తక్కువ ఉన్నాయి. బట్ వన్డేల్లో అతను ఖచ్చితంగా ఆడతాడు. సో ఆడినా ఆడకపోయినా ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఆ టీంకి మీకు క్యాప్టెన్తో సంబంధం లేదు. విరాట్ కోహ్లీ ఉన్నంత వరకు క్యాప్టెన్ ఎవరున్నా, సుయాష్ శర్మని క్యాప్టెన్ చేసినా కూడా ఫోకస్ అంతా విరాట్ కోహ్లీ మీద ఉంటుంది కాబట్టి అతని పొజిషన్ కూడా 100% సేఫ్, దాంట్లో డౌట్ లేదు. ప్యాట్ కమిన్స్ కూడా ఈజ్ అ వెరీ గుడ్ లీడర్. దాంట్లో లేట్గా వచ్చాడు. ఒక్కటే అతనితో ప్రాబ్లం ఏంటంటే అతన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు పంపిస్తారు ఆస్ట్రేలియన్ టీం. ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు మరీ చాలా చాదస్తంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ విషయంలో. సో అతను లేనప్పుడు ఇషాన్ కిషన్ లీడ్ చేస్తాడు, లేకపోతే మీకు అభిషేక్ శర్మ ఉన్నాడు. సో వాళ్ళకి ఆప్షన్స్ మంచి ఇండియన్ స్టార్ ప్లేయర్స్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్యాట్ కమిన్స్తోనే కంటిన్యూ అవుతూ అతని అవైలబిలిటీ కొంచెం క్వశ్చన్ మార్క్. బికాస్ అతని ఎక్స్పీరియన్స్ కానీ ది వే అంత కామ్గా లీడ్ చేస్తాడు టీంని. యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు టీంలో, వాళ్ళందరికీ ప్యాట్ కమిన్స్ లాంటి ఒక బిగ్ స్టార్, అతని ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ హూ హాజ్ వన్ ట్రోఫీస్ అతను ఉంటే ఏంటంటే, నేను ఇంతకుముందు అంతా చెప్పాను, నేను నెక్స్ట్ టైం ప్యాట్ కమిన్స్ తీసి ఇండియన్ క్యాప్టెన్ పెట్టాలి. ఎందుకంటే అవైలబిలిటీ, ఐ హావ్ నథింగ్ అగేన్స్ ప్యాట్ కమిన్స్ ఇస్ వండర్ఫుల్ ప్లేయర్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. అంత బిగ్ ఫాస్ట్ బౌలర్, బట్ అతని టెంపర్మెంట్ కానీ అతను ఈ నెవర్ లూజెస్ హిస్ కూల్. అది ఒక ఫాస్ట్ బౌలర్కి అలా ఉండడం, అంత కామ్గా ఉండడం మనం ఎక్కడ చూడం, చాలా అరుదుగా చూస్తాం. సో ఐ థింక్ బట్ ఏంటంటే అవైలబిలిటీ క్వశ్చన్ ఉన్నా సరే అతను లేని మ్యాచ్లో మీకు ఇషాన్ కిషన్, అభిషేక్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్యాట్ కమిన్స్ పొజిషన్ ఆల్సో ఇస్ సేఫ్. సో ఇది నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారు? ఏ నలుగురు క్యాప్టెన్స్, మరి హర్ష్ గోయింకా చెప్పినట్టుగా ఏ నలుగురు అవుట్ అవుతారు అనేది ఆ 4 పేర్లు మీరు చెప్పండి. తర్వాత ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలనేది కూడా మీ డిఫరెంట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, డిఫరెంట్ ఫ్యాన్స్, వాళ్ళు కూడా చెప్పండి. నేను నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా, అయితే నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయి, ఇవన్నీ కామెంట్స్లో మనం డిస్కస్ చేద్దాం.